ఈ ఆధ్యాత్మికతకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మళ్ళీ నేను చెప్పాను ఈ మీటింగ్ నేను కథలే చెప్తూ ఉంటానని చెప్పేసి. ఈ ఆధ్యాత్మికత గురించి ఇంకొక కథ చెప్తాను. అది శిబి చక్రవర్తి కథ. శిబి చక్రవర్తి గురించి వినుంటారు మీరు ఎవరైనా? ఎనీబడి? వెరీ గుడ్. శిబి చక్రవర్తి ఆయన చాలా దానం చేసే స్వభావం ఆయనది. ఆ శిబి చక్రవర్తి యొక్క దాన గుణాన్ని పరిశీలించడానికి ఇంద్రుడు, అగ్నిదేవుడు వీరిద్దరూ కలిసి శిబి చక్రవర్తికి వెళ్ళి పరీక్షిద్దాం ఈయన దానగుణం ఎంత గొప్పదో అని. అప్పుడు వచ్చి ఏం చేశారంటే, ఒక పావురంగాను ఒక డేగగాను, ఈగల్ అంటాం మనం, గద్ద అంటాం, ఈ 2 రూపాలలో వాళ్ళు పరివర్తనం చెంది వస్తారు. వచ్చి ఈ పావురం వచ్చేసి శిబి చక్రవర్తి సభలోకి వస్తుంది. సభలోకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఈ పావురం వచ్చింది అని. అప్పుడు ఈ పావురాన్ని అడిగితే అది వచ్చి, నాకు ప్రాణభిక్ష పెట్టండి మహారాజా, నన్ను ఒక గద్ద తరుముకొస్తుంది అంటారు. అప్పుడు ఆ రాజపురోహితుడు అంటాడు, ఖచ్చితంగా ఈ ప్రాణభిక్ష మీరు పెట్టాల్సిందే, కానీ పావురానికి రక్షణనివ్వడం మృత్యు సూచకం, దానివల్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందని రాజపురోహితుడు చెప్తాడు. అంతలో ఆ గరుడ పక్షి కూడా అక్కడికి వస్తుంది. వచ్చి రాజును అడుగుతుంది, ఇది నా ఆహారం, మీరు నా ఆహారాన్ని తీసేసుకుంటున్నారు, నా ఆహారాన్ని నాకు ఇచ్చేయండి అంటుంది. అప్పుడు శిబి చక్రవర్తి అంటాడు, ఇది నా కోసం ప్రాణభిక్ష కోసం వచ్చిన పక్షి, దీనికి ప్రాణభిక్షను కలిగించడం నా ధర్మం, అందువల్ల ఇది తప్ప నీకు ఏదైనా ఇస్తాను అని శిబి చక్రవర్తి ఆ గరుడ పక్షితో అంటాడు. అప్పుడు గరుడ పక్షి అంటుంది, నాకు నీ కుడి తొడలోని మాంసాన్ని తీసి నాకు దీని బదులుగా ఇవ్వు అని గరుడ పక్షి శిబి చక్రవర్తిని అడుగుతుంది. సరే అని చెప్పి ఒక త్రాసును తెప్పిస్తాడు శిబి చక్రవర్తి. ఒక త్రాసులో ఒకవైపు ఆ పావురాన్ని, ఇంకొక వైపు కత్తిని తెప్పించి తన కుడి తొడను కోసుకొని అందులో ఉన్న పదార్థాన్ని, మాంసాన్ని అక్కడ పెడతాడు. పెడితే ఆ వెయిట్ సరిగా ఉండదు. అందువల్ల కంప్లీట్ ఆయన అలా పెట్టుకుంటూనే పోతుంటాడు, కానీ ఇంకా పావురం యొక్క వెయిట్ అలాగే ఉంటుంది అనమాట, ఇంకా పాత్ర కిందనే ఉంటుంది. ఫైనల్గా శిబి చక్రవర్తి వెళ్ళి తను స్వయంగా ఆ పాత్రలో కూర్చుంటాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శిబి చక్రవర్తి ఆ పక్షిలో తన ఆత్మరూపాన్ని చూసుకున్నాడు. అంటే నాది దానగుణం, నేను ఈ పక్షికి న్యాయాన్ని చేయాలి. ఈ పక్షి ఏదైతే పక్షిని ఎదుర్కొంటూ వచ్చిందో ఆ పావురాన్ని రక్షించడానికి, నేను దాన్ని ప్రాణభిక్ష పెట్టడానికి, ఈవెన్ నేను కూడా నా ప్రాణాలు అర్పించుకోవడానికి తయారుగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఆల్సో ఫర్ ది ప్రిన్సిపల్స్ విచ్ ఐ హావ్ ఫాలోడ్ అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే, మనకు ఎప్పుడైతే మనలో స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎప్పుడైతే వస్తుందో, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మన ప్రిన్సిపల్ నుంచి మనం ఎప్పుడు పక్కకు వెళ్ళమో అప్పుడే ఇది వస్తుందన్నమాట. రేపు శిబి చక్రవర్తి అనుకొని ఉంటే, అయ్యో నా ప్రాణం పోతుందే, నా ప్రిన్సిపల్ పక్కకు పెట్టేస్తాను నేను, పర్వాలేదు అని అనుకొని ఉంటే ఏమవుతుంది, ఆ మనిషి ఒక దేశానికి ఆదర్శప్రాయుడుగా తయారయ్యేవాడు కాడు. రేపు మీరు పని చేస్తున్నప్పుడు 100 కోట్లు తీసుకొస్తారు మీ దగ్గర లంచానిగా. ఈ ఒక్క సైన్ మీరు పెడితే ఈ ప్రాజెక్టు శాంక్షన్ అవుతుంది, ఈ 100 కోట్లు మీరు తీసుకోండి అంటే మీ స్థితి ఎలాగ ఉండాలంటే, ఆ 100 కోట్లను పక్కకు జరిపేసి, నా సాధన, నా ప్రిన్సిపల్ శివి, నేనెప్పుడు లంచం తీసుకునే వాడిని పట్టిస్తాను అని అది మీరు చెప్పగలిగే స్థాయికి మీరు డెవలప్ అయ్యారంటే, మీలో ఉన్న ఆధ్యాత్మికత ఒక ఉచ్చ స్థాయికి చేరుకుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి వ్యక్తులు మనకు కావాలి. మీరంతా అలాంటి వ్యక్తులు అవ్వాలి. అది మీకు ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే మీలో ఈ ఆధ్యాత్మికత పెరుగుతుందో, సమాజం పట్ల మీకు అభిమానం పెరుగుతుందో, ప్రజల పట్ల మీ అభిమానం పెరుగుతుందో, ప్రతి ఒక్కరిలో మీరు భగవంతుని చూడడం మొదలు పెట్టారో, అప్పుడు మీలో ఆ ఆధ్యాత్మికత పెరుగుతుంది అని చెప్తాను. మదర్ తెరీసాను తీసుకోండి. మదర్ తెరీసా ఆవిడ ఏంటంటే, కుష్టు రోగుల్లో దేవాన్ని చూసుకుంది ఆమె. కుష్టు రోగుల్లో ఆవిడకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల కుష్టు రోగులందరినీ దగ్గరికి తీసి వాళ్లకు సపర్యలు చేసింది మదర్ తెరీసా. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన ఆమెలో. ఎందుకంటే స్పిరిచువల్లీ షీ హ్యాస్ రీచ్ దట్ స్టేజ్. ఆధ్యాత్మిక జ్ఞానం ఆమెలో ఆ స్థాయికి చేరుకుంది కాబట్టి, ఎదుటి మనిషి కుష్టు రోగి అన్నది చూడలేదు, కానీ ఆ కుష్టు రోగిలో ఉన్న భగవంతుణ్ణి ఆవిడ చూడగలిగింది. ఆ స్థాయికి మనం చేరుకొనగలిగే శక్తి మీ అందరికీ రావాలి. జీసస్ క్రైస్ట్
తనల్ని ఎవరైతే సిలువ వేశారో ఆ సిలువ వేసిన వాళ్ళని క్షమించమని కోరుకున్నాడు ఆయన. See, that is what is the spirituality. That is what is spirituality. సుందర్లాల్ బహుగుణ, ఎవరైతే ఆ చిప్కో మూమెంట్తో మీరు చదివి ఉంటారు ఆయన గురించి, ఆయన పర్యావరణం రక్షించడం నా బాధ్యత. ప్రతి చెట్టులో ఆయన దేవుడు చూడడం మొదలుపెట్టాడు. ఒక్క చెట్టు కొట్టివేయగానే ఆయన తన ప్రాణం పోయినట్టు బాధపడేవాడు. ఆయన స్పిరిచువల్లీ హీ హాజ్ రీచ్డ్ ఎట్ దట్ స్టేజ్. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆ స్థాయికి ఎదుగుతారో వారే ఇలాంటి ఆలోచనలు చేయగలరు. వాళ్ళలో స్వార్థం ఉండదు, వాళ్ళలో మనము, నేను, నాది, నా సంపాదన, నా కుటుంబం అనే భావాలు వాళ్ళలోంచి వెళ్ళిపోతాయి. సమాజం, దేశం, నా దేశం అన్న భావాలు వాళ్ళలో జనరేట్ అవుతాయి. అలాంటి గనుక ఆధ్యాత్మికత మీ అందరిలో గనుక వృద్ధి చేసుకోగలిగితే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దానికి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాజ్ ఐ సెడ్, అంత సులభం కాదు. దానికి మనం ఇప్పటి నుంచే సాధన చేయడం మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచే సాధన చేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత స్థితిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది దొరుకుతారు మీకు. అందువల్ల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు కొట్టుకుపోవడం చాలా సులభం. ఏంలే, ప్రవాహంలో మనం కళ్ళు మూసుకొని కూర్చుంటామంటే ప్రవాహం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని కిందికి. కానీ ఎవరైతే ఆ ప్రవాహానికి ఎదురీదడానికి తయారవుతాడో, ఎవరికైతే ఆ ధైర్యం ఉంటుందో ఆ మనిషి లోకం ఉన్నంత వరకు మిగిలిపోతాడు. అది సిద్ధం చేసిన వాళ్లే నేను చెప్పిన మహానుభావులంతా. ఏ మహానుభావుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరూ ప్రవాహానికి ఎదురీదబడిన వాళ్లే. ఎందుకు ఈ 1500 ఇంపాక్ట్లో విద్యార్థులు ప్రవాహానికి ఎదురు ఈదకూడదు అన్నది నా ప్రశ్న. మనమంతా ఎదురీదడం మొదలు పెడదాం. సమాజం ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోవాల్సిందే, అవసరం ఏమీ లేదు. ఆ ప్రవాహానికి ఎదురీదగలిగే క్షమతను, అంత ఆత్మవిశ్వాసాన్ని మీకు ప్రదానం చేసేదే ఈ ఇంపాక్ట్ కార్యక్రమం. దానికోసం మీరు కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, బట్ ఐ విల్ గివ్ మై 100% అన్నది మీరు అనుకుంటే మీరు చేసేది చిన్న ప్రయత్నమే కావచ్చు. కానీ ఈ చిన్న ప్రయత్నాలన్నీ కలిస్తే ఒక మహత్తరమైన కార్యక్రమంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా స్థాయిలో నేను చేస్తాను అని మీరు గనక కంకణం కట్టుకుంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దీనికి మళ్ళా ఒక కథ చెప్తాను మీకు, రామాయణంలోని కథ. రామాయణంలో లంకకు వెళ్ళడానికి వంతెన కడుతూ ఉంటాడు, వారధి కడుతూ ఉంటారు. ఆ వారధి కడుతున్నప్పుడు మనకు ఉదాహరణ ఆ చిన్న ఉడత. అందరూ వానర సైనంతా ఆ ఉడతను ఎక్కిరిస్తారు, నువ్వు ఇంతున్నావు, నువ్వేం చేయగలవు అని. కానీ ఆవిడంటుంది, నేను నాకున్న క్షమత, నాకున్న బాధ్యత, నాకు ఎంత సాధ్యమో నేను ఖచ్చితంగా చేస్తానని ఆ ఇసుక దగ్గరికి వెళ్ళడం, దొరలడం, అక్కడి నుంచి మళ్ళా ఇసుక తీసుకొచ్చి ఒళ్ళు విదిలించడం, ఆ ఇసుక ఇక్కడికి పని పడిపోతే మళ్ళా వెళ్ళడం, ఇలా కంటిన్యూస్గా పని చేస్తుంది. కానీ ఉడత అనుకునుంటే నేనేం చేస్తానులే, నాకు సాధ్యమా ఇది తను అనుకునుంటే ఆ ఉడత గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా ఒక సమాజంలో చిన్న చిన్న ఉడతలం. కాబట్టి మన దగ్గర ఉన్న స్థాయిలో మనం 100% మనం కనుక మన పని మనం ఖచ్చితంగా చేయగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమాజంలో మార్పు కావాలి. ప్రతి ఒక్కరూ అంటున్నారు సమాజం మంచి దిశగా ఉండాలి, మంచి సమాజం మాకు కావాలి. ఎప్పుడు తయారవుతుంది అది? మహాత్మా గాంధీ గారు అన్నారు, ఏ మార్పు నువ్వు సమాజంలో కోరుకుంటున్నావో ఆ మార్పు నువ్వు కావాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని మహాత్మా గాంధీ అన్నారు. బీ ది చేంజ్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ ది సొసైటీ అని మహాత్మా గాంధీ గారు మనకు చెప్పారు. సమాజంలో ఏ మార్పు అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు నీ వద్ద నుంచే మొదలుపెట్టు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. రేపు మీ వీధి శుభ్రంగా ఉండాలి మీరు అనుకుంటారు, కానీ శుభ్రంగా ఉండదు. వై నాట్ వీ డూ దట్? మనం వీధిలో ఉన్న కొంతమంది కలిసి వై నాట్ వీ కీప్ ది స్ట్రీట్ క్లీన్? ప్రతిదానికి మనం గవర్నమెంట్ గురించి ఎందుకు డిపెండ్ అవ్వాలండి? మన చేతుల్లో ఇంత శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని మనం ఎందుకు ఉపయోగించాం? అలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడు వస్తాయంటే మీ గురించి మీరు తెలుసుకుంటున్నప్పుడు, హూ యామ్ ఐ అన్నది మీరు ప్రశ్నించుకుంటున్నప్పుడు, నేను నాతో పాటే వెళ్ళిపోతానా లేకుంటే ఈ లోకం ఉన్నంత వరకు నేను ఉంటానా అని మీరు ఆలోచించుకోవడం మొదలు పెడితే మీరు ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించడం మొదలు పెడతారు అని చెప్పడానికి. దట్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ కోషన్. దట్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ కోషన్. నేను మిమ్మల్ని అడవులకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పట్లేదు. మీరు చేస్తున్న పనిలో తపస్సు చేయండి.
యు డూ యువర్ దిస్ థింగ్, యు డూ ఎవ్రీథింగ్ విత్ ప్యాషన్. ఏ చిన్న పని చేస్తున్నా కూడా ప్యాషన్తో పని చేయండి. ఎంత అద్భుతంగా మీరు తయారవుతారో మీరు తెలుసుకోవాలన్నమాట. నేను ఈరోజు మీకు చెప్పదనుకున్న విషయాలు ఏంటంటే, మన ఫిజికల్ కోషంట్, ఇంటెలిజెంట్ కోషంట్, ఎమోషనల్ కోషంట్తో పాటు యు డెవలప్ యువర్ స్పిరిచువల్ కోషంట్. మంచి మాటలు వినండి, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడండి. మీ వల్ల సమాజానికి ప్రయోజనం ఉండేటట్టుగా మీరు బిహేవ్ చేయండి, ప్రవర్తించండి అని నేను మీకు చెప్తున్నాను. అంతే. దీస్ ఆర్ ది సింపుల్ థింగ్స్. నేను పెద్ద థియరమ్స్ కానీ థియరీస్ కానీ నేనేం ప్రపోజ్ చేయట్లేదు ఇక్కడ. సింపుల్ థియరీస్. డూ యోగా ఎవ్రీడే, డూ ప్రాణాయామ ఎవ్రీడే, మేక్ ఎ సింపుల్ ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత చేసే ప్రతి పనిలో కూడా 100% మీరు పెట్టి పని చేయండి. చూడండి ఎంత అద్భుతంగా మీరు తయారవుతారు. సిగరెట్లు ఎంతమంది తాగుతారు ఇక్కడ? లెట్ us బి ట్రూ టు అవర్ సెల్ఫ్. ఇంత చెప్పిన తర్వాత యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. వెరీ గుడ్, అద్భుతం. ఎవరైనా తాగిన వాళ్లను మానించే శక్తిని మీరు వాళ్ళలో పెంపొందించండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంప్రూవింగ్ ది సొసైటీ. చెత్త సినిమాలు చూడకండి. యూ డిసైడ్. సినిమా బాగాలేకుంటే మేము చూడం, మంచి సినిమాలు రావడం మొదలవుతాయి. వాడు ఏది చూపిస్తున్నా చూడడం మొదలు పెడితే అలాంటి సినిమాలే తీస్తాడు మనం వాడికి. యు సే దట్ యూ డోంట్ వాంట్ టు సీ సచ్ మూవీస్. అలాంటి సినిమాలు మేము చూడం. ఏ సినిమాలో అయితే ఒక మహిళను అశ్లీలంగా చూపిస్తున్నాడో ఆ సినిమాలు మేము చూడమని యువతరం నిర్ణయించుకుంటే ఎవరు చూస్తారండి? ఎవరు తీస్తారు ఈ సినిమాలు? ఎవరికి ధైర్యం ఉంటుంది ఇలా తీసే సినిమా? మనలోని బలహీనతలను చూసి వీళ్ళు బిజినెస్గా మార్చుకుంటున్నారు. పెప్సీలు, కోకాలు తాగితే ఆరోగ్యం పాడైపోతుందని సైంటిఫిక్ రిపోర్ట్స్ అక్కడ ఘోషిస్తుంటే ఒక హీరో వచ్చి చెప్తాడు, మీకు ఇది తాగే దమ్ముందా అంటాడు. వాట్ ఈస్ దిస్? ఇదే మనం చూసుకుంటున్న ఈ దేశం? ఇలాంటిదా మనం కోరుకుంటున్నది? సే నో టు దాట్. వీ డోంట్ వాంట్ దాట్. వీ వాంట్ ఇండియా టు బి ది గ్రేట్. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా తయారు చేసి మేం చూపిస్తామని మీరంతా గనుక నిర్ణయించుకుంటే, మనమంతా గనుక నిర్ణయించుకోగలిగితే ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం ఖచ్చితంగా తయారు చేయగలమన్న విశ్వాసం నాకుంది. కాబట్టి దానికి సైనికులు మీరే కావాలి. ఇంపాక్ట్ సైన్యమే ఆ సైన్యం. ఇంపాక్ట్ సైన్యం తయారవ్వాలి మన దేశంలో, మన రాష్ట్రంలో. ఐ థింక్ మే నెలలో ఒక 1500 మంది సైన్యం తయారయ్యారు. ఈ 4 రోజుల్లో ఇంకొక 1500 మంది తయారవబోతున్నారు. చూడండి ఈ సైన్యం సంఖ్య ఎలా పెరిగిపోతుందో. ఈ సైన్యం అలా పెరిగిపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించగలిగితే అవినీతి రహిత సామ్రాజ్యాన్ని, ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనమంతా ఖచ్చితంగా స్థాపించగలం. వెళుతూ మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం నేను ఎప్పుడూ చెప్తాను. లీడ్ ఇండియాలో నేను సభ్యుణ్ణి. అందువల్ల లీడ్ ఇండియాలో మాకెప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తుంటారంటే, 2020వ సంవత్సరానికి ప్రపంచ దేశాలన్నీ అనాలి, దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాలతో మనం అనిపించుకోగలగాలి. అలాంటి భావనలు మనలో కలుగజేసుకోగలగాలి. అలాంటిది ప్రతి ఒక్కరికి కలగాలి. నేను భారతీయుడను, నాది భారతదేశం, నా దేశాన్ని నేను గొప్పగా చేసుకుంటాను, నన్ను ఒక భారతీయుడిగా నేను ఒక గొప్ప స్థానంలో నిలుస్తాడు అని ప్రతి ఒక్కరూ గనుక అనుకోగలిగితే ఖచ్చితంగా భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా తయారవుతుంది. అందువల్ల మీ అందరికీ శుభాశిష్యులు, శుభాకాంక్షలు. నేను చెప్పిన ఆ ఉదాహరణల్లో చెప్పిన విషయాలన్నీ మనలో ఉన్న విలువలను ఆ విధంగా పెంచుకోవాలి. ఏదైతే జపాన్ దేశంలో ఆ చిన్న కుర్రవాడి గురించి చెప్పాను, గుండు గీయించుకున్న ఒక అమ్మాయి గురించి చెప్పాను, ఈ సిబి చక్రవర్తి, మదర్ తెరీసా, జీసస్ క్రైస్ట్, సుందర్లాల్ బహుగుణ, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, డాక్టర్ బాబాసాహెబ్, ఇలాంటి వాళ్ళంతా ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే సమాజంలో, వాళ్ళెవరూ వాళ్ళ కోసం బతకలేదు, సమాజం కోసం బతికారు. కాబట్టి మనమందరం కూడా సమాజం కోసం బ్రతకడం మొదలెడదాం. మన దేశాన్ని ఒక అద్భుతమైన స్థానాన్ని తీసుకువెళతాం. మీ అందరికీ శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఒక అద్భుతమైన భారతదేశాన్ని మీరు తయారు చేస్తారని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ని మీరు ఖచ్చితంగా ఒక సైన్యంగా తయారవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రిక్వెస్ట్ ద లైన్ లీడర్స్ ప్లీజ్ మీ చేతుల పైగా మెమెంటో స్మాల్ token of love to you, sir. Thank you, sir. Thank you very much. These people, these students are ready with questions, sir. సార్ గాంధీజీ గారు కన్న కళ నెరవేరిందా నెరవేరలేదా? అండ్ ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి బ్రిటిషర్స్ వాళ్ళు కారణమా మనమా కారణం? గాడ్సే చేసింది తప్ప కరెక్టా? ఇతిహాసంలో వెళ్లకుండా మళ్ళా మన దేశాన్ని ఎలా ఉద్ధరించుకోవాలన్నది మన ముఖ్యం. ఏ ఆన్సర్ల వల్ల మనకు ఏమి ఉపయోగపడదో దానివల్ల ఆలోచించడం అవసరం లేదన్నా నేను. గాంధీ గారు స్వేచ్ఛాయుత భారతదేశాన్ని ఆయన కోరుకున్నారు. ఆయన స్వేచ్ఛాయుత భారతదేశానికి మనకి ఇచ్చి వెళ్ళారు. మళ్ళా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం తయారు చేసుకోవాలన్నది మన సంకల్పం. కాబట్టి అది చేసుకుందాం. ఇప్పుడు దీని నుంచి డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నా కూడా ఫైనల్గా ఏంటంటే మనం లెట్ us be in the now, let us see what is present, how we can bring this country great. That should be our this thing. ఆ వాదనలు, ఎందుకంటే most of the youth they are wasting their time in discussing such issues. Let us not get on to that. Let us see how the country should be, how the nation should be, how great our nation should be. That should be your way of doing it things. Yes, we have a great country. Ours was a great country. Let us make it greater and the greatest. That should be our way of looking at things. Okay? Yeah. Hello sir. So lucky to see here. Sir, my question is, మన దేశంలో చాలా మంది పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు అండ్ చాలా మందికి మంచి చేయాలని ఉంటుంది. బట్ డ్యూ టు ద నెగటివ్ ప్రెషర్స్ ఆన్ దెమ్ దే కాంట్ డూ దట్. హౌ కెన్ దే ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్స్? దానికేనమ్మా నేను చెప్పిన స్పిరిచువాలిటీ, నేను చెప్పిన ఆధ్యాత్మికత, దీనివల్లే నేను చెప్తున్నది. ఎవరైతే కేవలం తన కోసమో, అందుకే చెప్తాను ఎప్పుడు, కేవలం మీకోసమో మీ కుటుంబం కోసమో మీరు సివిల్ సర్వీసెస్లో రావాలనుకుంటే దయచేసి రాకండి. సమాజం కోసం రావాలనుకుంటేనే మీరు సివిల్ సర్వీసెస్లోకి రండి అని చెప్తాను నేను. ఎంత ప్రెషర్స్ వచ్చినా కూడా, ఎంత ప్రెషర్ పెట్టినా కూడా దాన్ని తట్టుకొనగలిగే శక్తి మీలో ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు మీలో గనుక ఆధ్యాత్మికత గనుక డెవలప్ అవ్వగలిగితే, స్పిరిచువాలిటీ, రేపు ఎంత ప్రెషర్ వచ్చి, అందుకనే నేను ఉదాహరణ ఇచ్చాను, రేపు వచ్చి 1000 కోట్లు ఇచ్చి మీ దగ్గర ఈ పని చేయమంటే కూడా దాన్ని పక్కకు తోసే క్షమత మీలో ఉండాలి. అలాంటి భావాలు మీలో గనుక ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఎలాంటి ప్రెషర్స్కి, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేసుకోవాలి. అందుకే గంపా నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. మిమ్మల్ని అలాంటి వ్యక్తులుగా చేయడానికే ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. హ్యావ్ ది విల్ పవర్. నేనేదో ఒకటి చెయ్యాలి, నేను ఏ శక్తులకు లొంగను, ప్రజలకు ఏది మంచిదైతే అదే నేను చేస్తాను, ఎంత ప్రెషర్స్ వచ్చినా పర్వాలేదు అని తట్టుకోగలిగిన క్షమత మీలో గనక మీరు ఉత్పన్నం చేసుకోగలిగితే, మీరు చేసుకోగలిగితే మీరు అద్భుతమైన సివిల్ సర్వెంట్స్గా మీరు తయారవుతారు. ఆ సంఖ్య పెరగాలి. ఆ సంఖ్యను మీరంతా వచ్చి అలాంటి సివిల్ సర్వెంట్స్, అలాంటి పబ్లిక్ సర్వెంట్స్గా మీరంతా అవ్వాలన్నదే మా కోరిక. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మేజర్ ఇండియా ఎదుర్కొనేది ఇప్పుడు మహిళలపై అత్యాచారాలు సార్. మహిళ అర్ధరాత్రి ఎప్పుడైనా ఏ టైంలో అయినా, ఈవెన్ సాయంత్రం అయినా పొద్దునైనా ఆ అమ్మాయి బయటికి పోతుంది అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎంత ఇబ్బంది పడతారో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు సార్. కాబట్టి ఇండియాలో మారాల్సింది ఏంటంటే మహిళలపై అత్యాచారాలండి. బేసిక్గా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళలపై అత్యాచారాలు పూర్తిగా మానుకో. అదేనమ్మా మన భారతదేశ సంస్కృతి గురించి నేను ఏదైతే చెప్తున్నామో, మహిళలను దేవతలుగా చూసే సంస్కారం భారతీయ సంస్కారం. మహాకాళి, దుర్గా, సరస్వతి, లక్ష్మి ఇలాంటి దేవతలను మనం మహిళలుగా చూసుకున్నాం. మహిళలంటే దేవతలు. ఆ విధంగా చూసుకునే సంస్థ మనది. పాత పాటలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని రాశారు మహానుభావులందరూ. ఆ వినండి, మహిళకు ఎంత స్థానం ఉంటుందో, ఎంత స్థానం ఉందో తెలుస్తుంది. మనలో వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ కల్చర్. అది నేను చెప్పేది మీకు. ఎప్పుడు ఇలాంటి సంస్కారం లేని రాతలు రాసే వాళ్ళని కూడా బహిష్కరించగలిగే శక్తి మనలో ఉండాలి. అప్పుడు కానీ మహిళలకు ఇది రాదు. మనుషుల్లో
మగవాళ్లను చూస్తే ఆడవాళ్లలో రక్షణ భావం కలగాలి. అలాంటి భావం మనం కల్పించాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మికత వైపు వెళ్తామో అప్పుడు మీ భావాలు పరిశుద్ధమవుతాయి. అందుకనే కేవలం పీక్యూ, ఈక్యూ, ఐక్యూ ఉండడమే మాత్రమే సరిపోదు. అందుకనే ఈ సమయంలో నేను చెప్పింది స్పిరిచువల్ కోషన్, ఆధ్యాత్మికత కనుక మీరు పెందుకొచ్చే అలాంటి భావాలు మీలో డెవలప్ అవుతే మహిళలను దేవతలుగా చూసే భావాలు మీలో ఉత్పన్నమవుతాయి. అలాంటి స్పిరిచువాలిటీ మనం డెవలప్ చేసుకోవాలని నేను చెప్తున్నది. ఆ అమ్మాయి చూడండి, ఎంతో ఆ అమ్మాయి మాట్లాడిందంటే దాని వెనకాల ఎంతో ఆర్ద్రత ఉంది. ఆ అమ్మాయి తన గురించి మాట్లాడలేదు, భారతదేశంలోని స్త్రీల గురించి మాట్లాడుతోంది ఆ అమ్మాయి. చూడండి, అదే సమాజం కోసం మాట్లాడడం అన్నది చాలా ముఖ్యం. నేను అదే చెప్తానమ్మా, మీరెవరు దేనికి భయపడకండి. ఎప్పుడు ఆ తప్పు జరగడానికి మనం కూడా తావు ఇవ్వకండి అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఈ కల్చర్, నేను ఏదైతే కల్చర్ చూస్తున్నానో సమాజంలో ఒక పోలీస్ అధికారిగా, ఒక పోలీస్ పబ్లిక్ సర్వెంట్గా నేను చూస్తున్నది ఏంటంటే ఈ టెక్నాలజీ వచ్చేసి ఇట్ ఈస్ ఓవర్లోడింగ్ ఆన్ అవర్ బ్రెయిన్. టెక్నాలజీ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం మన సలహా. మీ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, మీరు ఫేస్బుక్లో ఉన్నారా అంటే మేము ఫేస్బుక్లో లేమంటే అది నామోషి అనుకుని మనం ఫేస్బుక్లో జాయిన్ అవుతున్నాం. నన్ను చాలామంది అడుగుతారు, మీరు ఫేస్బుక్లో ఉన్నారా అంటే నేను చెప్పాను, నాకు ఒక ఫేస్ ఉంది, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి అని. సో ఓన్లీ దిస్ ఐ హ్యావ్ ఓన్లీ ఫేస్బుక్. మొన్న ఒక స్కూల్లో వెళితే ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 1000 మంది స్నేహితులు ఉన్నారట ఫేస్బుక్లో. ఆ అబ్బాయిని అడిగాను, ఏం చేస్తావు నువ్వు, ఎంత సమయాన్ని నువ్వు వెచ్చిస్తావంటే రోజుకు 2 గంటల సమయాన్ని నేను ఫేస్బుక్లో. ఏం మాట్లాడతారంటే హాయ్ హౌ ఆర్ యూ, అక్కడి నుంచి యా వీఆర్ ఫైన్. దీనికి 2 గంటల సమయం. నేను ఆ అబ్బాయికి చెప్పాను, నువ్వు ఒక మెసేజ్ పంపించు, నేను 50,000 రూపాయల ఫీజు కట్టాలి, మిత్రులారా ప్రతి ఒక్కరూ 500 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కు పంపించండి అని మీ ఫేస్బుక్లో ఒకటి పంపించండి. ఒక్క మిత్రుడు కూడా మీకు రిప్లై ఇవ్వడు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే 1000 మంది ఫేస్బుక్ మిత్రుల కన్నా మీ ఫేస్ను ఒక బుక్కుగా చదవగలిగే 4 మిత్రులను సంపాదించండి చాలు. దట్ షుడ్ బి యువర్ లైఫ్, దట్ ఈజ్ యువర్ లైఫ్. ఎందుకండి ఇంతమంది 1000 మంది మిత్రులు ఎందుకు మనకు? అనవసరం. ముఖ్యంగా అమ్మ, ఈ ఫేస్బుక్లో అవతలవాడు ఆడ మగ ఇది కూడా తెలియదు మనకు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫేస్లెస్ బుక్. ఇట్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ కాల్డ్ ఫేస్బుక్, ఇట్ ఈస్ ఎ ఫేస్లెస్ బుక్. పెద్దవాడిగా మీకు నేను ఇస్తున్న సలహా, వీటిని వదిలేసేయండి. మన ఈ టెక్నాలజీలో లేకుంటే మనకేమీ ఒరిగేది కాదు. అందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు, ఈ టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మనం ఒకడితో మాట్లాడుకోవాలన్నా కూడా మనం మాట్లాడుకోవట్లేదు. అది కూడా మనం త్రూ ఈమెయిల్స్, త్రూ ఫేస్బుక్లో మాట్లాడుకుంటున్నాం. అందువల్ల వీ విల్ బి లీవింగ్ ఏ జనరేషన్ ఆఫ్ ఈడియట్స్ అని ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. ఆయన if the technology is so much in the society where the communications are going to end, then we'll be giving rise to, or we will be leaving a generation of idiots అని ఆయన అన్నారు. టెక్నాలజీ ఎంత కావాలో అంతే వాడుకోండి. మరి మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. ఈ టెక్నాలజీలో పడిపోయి మీరు చదవడం మర్చిపోయాం. మనం ఈ మధ్య చదవడం మర్చిపోయాం. ప్రతిదీ మన కంప్యూటర్లో లోడ్ చేసుకుంటున్నాం కానీ మనం చదవట్లేదు. యూట్యూబ్లో చూడడం, అది మనం పెట్టుకోవడం, కానీ విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. విషయం జ్ఞానం ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో తీసుకొస్తామో అప్పుడు దానికి సార్థకత వస్తుంది. అందువల్ల డోంట్ డిపెండ్ సో మచ్ ఆన్ టెక్నాలజీ, డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్, డిపెండ్ ఆన్ యువర్ దిస్ థింగ్. ఖచ్చితంగా అమ్మ, దట్ ఈస్ ది సొసైటీ వాట్ వీ వాంట్. మహిళలను మళ్ళా దేవతలుగా కొలిచే సమాజాన్ని మన దానికే చెప్తున్నాను. మన పూర్వ వైభవం అంటే అందులో ఇది కూడా ఒక భాగం. అందులో కనుక మనం ఆధ్యాత్మికతను కనుక పెంచుకోగలిగితే ఈ భావాలు అద్భుతంగా మీలో అభివృద్ధి చెందుతాయి అని నేను చెప్తున్నాను. జస్ట్ యూ యూజ్ ½ an hour యువర్ టైమ్. ఓకే, యూ వాంట్ టు యూజ్ ఇట్, కీప్ ఎ టైమ్. ఒక ½ an hour చూస్తాం, ఆ తర్వాత మనం యూ డోంట్ లుక్ ఇన్ టు దట్. That is how you should utilize. Your question. Yes. Sir, I just want to get to know your hobbies and what should we do to get into your profession to serve the society. Basic my hobbies are that I like children, I like people. These are the two. So I keep interacting with as many people as possible. I react generally if I see something in an individual that something has to be done, I immediately react. Let us try to do something. I just don't stop at that. I try to do my level best so that
that man will come out of that issue and his status can be elevated. First of all, you should keep liking people. That is the most important thing. You should like people. Then only you can do for the society. Yeah. Next thing is reading. I keep reading books. Whenever there is a possibility, I always travel in trains. I don't go by flights majority of the times because I get lot of time to read. So keep reading. So this technology gadgets much I don't use generally because I keep limited to my use to a small Nokia 1000 rupees mobile, wherein it doesn't have much of the facilities. So it gives me lot of time to read. Now new applications have come, WhatsApp, all these applications, they don't leave you. Your mind will be so occupied with that, you will not find time to do something or think something. The remote control, what you have got, they are putting 1000 channels and they have given you a remote. So you keep changing, there won't be any time for you to think because everybody wants a non-thinking Indian, because once Indian starts thinking, he will be number one in the world. So they are flooding you with technology, they are flooding you with everything so that you will not think much. Yeah, email ID, I'll leave it here. I'll give it to Gampa sir so that he'll keep it on that. So keep sending me good things. That Gopal Bhopal story I said. So keep sending me mails which are useful. Some people I gave email, they kept on sending so many things so that it is of no use to me. So I'll leave my email here. So good things you keep interacting, definitely I react and help you. Definitely whatever you want. I said as a student, you are all 18-year-old. How many of you have registered for the voters? How many of you have not registered it? Not registered, only few. That's good. So you are doing, madam, here, so that many of you can donate. So this is always the helping the society. Simple things. That's why Mahatma Gandhi said, what is patriotism? He said, loving your mother, loving your mother tongue, loving your culture, loving your motherland is patriotism. That's what Gandhiji said. So let us do that. Let us respect our parents. Let us respect our culture. Let us respect our mother tongue. Let us respect the motherland. So you are all patriots. It's a simple thing. Yeah. సార్, మన భారతదేశ సంపద నల్లబడిందని మనకు తెలుసు. అలాంటి నల్లధనాన్ని వెలికి తీసే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఆ నల్లధనం అలాగే ఉంచుకుంటే ఎందుకు పనికిరాని చిత్తు కాగితాల్లాగా మార్చేటందుకు కూడా ప్లాన్ ఏమైనా ఉందా? I think you should ask the finance minister, and you should. If a chance is given to me, definitely we'll try to do it, definitely. My expectation is that you will not create any black money. That's what. All the impact people, they will pay taxes. They will do the registrations at the proper cost. They will not be contributing to the generation of black money. That is what is nothing but ultimately the goal out of this impact program is that will help the country to become rich. సార్, ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్న నా జీవితానికే ఉపయోగపడుతుంది. నేను 2009లో సబ్ ఇన్స్పెక్టర్కి ట్రై చేశాను సార్. 265 కట్ ఆఫ్ వచ్చింది ఎస్ఐకి. వస్తే నాకు 255 వచ్చినాయి. 10 మార్క్స్తో నా ఎస్ఐ జాబ్ పోయింది. నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. అతను 225 వచ్చి ఎస్ఐ జాబ్ కొట్టేశాడు. 218 అతని కట్ ఆఫ్. ఓకే, అయితే ఏమైందంటే నాకు రిజర్వేషన్. సో ప్రాబ్లం, వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ హెడ్ మాస్టర్, నాకేమో మా ఫాదర్ ఫార్మర్. అయినా పర్లేదు, నేను సెట్ అయిపోయా. ఇప్పుడు వేరే ఫీల్డ్లో సెట్ అయిపోయా, దాని గురించి నేనేమట్లేదు. కానీ నేను పడ్డ ఆ రిజర్వేషన్ ప్రాబ్లం, మా ఫ్యామిలీ కొంచెం మిడిల్ క్లాస్, వాళ్ళది ఆల్రెడీ టీచర్స్ ఫ్యామిలీ. అయినా అతనికి మార్క్స్ తక్కువ వచ్చింది. అతనికి అర్థమెటిక్ నేను చెప్పా. నా మనసు అతని జాబ్ రానందుకు నేను బాధపడి అతనికి వచ్చినందుకు అప్రిషియేట్ చేశా. కానీ నా పరిధిలో నేను నా నెక్స్ట్ జనరేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇంత కష్టపడ్డందుకు నాకు 10 మార్క్స్లో పోయిందని చాలా ఫీల్ అయిపోయాను. నా లైఫ్లో ఒకసారి ఫస్ట్ టైం బాధపడ్డా. నెక్స్ట్ సమాజానికి మన పరిధిలో ఏం చేయగలను ఒకటి చిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ది ఆన్సర్ ఈస్ బికమ్ స్పిరిచువల్. హ్యావ్ స్పిరిచువల్. ది మూమెంట్ యూ బికమ్ స్పిరిచువల్, యూ విల్ బి హ్యాపీ దట్ మై ఫ్రెండ్ హ్యాస్ గాట్ ది జాబ్. You never feel that you have got the job. This is what is ultimate spirituality is that. Spirituality is seeing yourself in others. That's what I said, seeing yourself others. Be happy that that man has got. I have to do more. I have to do more. Maybe my capacity was not sufficient to qualify. Now I'll work more. That fellow has got. You should be extremely happy.
That is what is the spirituality. I always say, who am I? That is what is your innovation. You are searching yourself. You are improving your qualities. Because you are all supposed to be in the system. ఎప్పుడైతే మనం సిస్టంలో ఉన్నామో ఆ సిస్టంలో ఉన్న విషయాలను మనకు తెలుసు కాబట్టి, సో యూ హ్యావ్ టు ఎక్సెల్ మోర్. I will excel more so that I'll reach the top. Always keep the top as your target. Keep the top as your target. So create excellence. So ours, it's all when you are in a system. When you are a system in a country, you have to follow that system. You have to follow that system. ఆ సిస్టంలో మనం ఎలా నెంబర్ 1 అవ్వగలమో, that should be your number 1, not only in marks but number 1 in everything. Become excellent. Now you said you are in agriculture. That is the best profession what you have. You are feeding to so many people. You are feeding people. You should be extremely happy. You should be happy that you could not reach that. అది అయ్యంటే నువ్వు వెళ్ళిపోయేవాడు, ఈ అగ్రికల్చర్లో వచ్చేవాడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ దట్ యూ హ్యావ్ టు డూ అగ్రికల్చర్ అండ్ ఫీడ్ సో మెనీ పీపుల్. టేక్ ఇట్ లైక్ దాట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. That is what is spirituality ultimately. Sir, very happy to see you first of all. Sir, actually మీరు చెప్తున్నారు కదా spirituality అని. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఐ టు థింక్ దట్ సార్. కానీ అది స్కూల్ లైఫ్లో నుంచే, చిన్న పిల్లల నుంచే, అది స్టార్టింగ్ నుంచి మనం ఒకవేళ ఒక క్లాస్ అని పెట్టి ఉంటే అది ఇట్ విల్ బి వెరీ మోస్ట్ యూస్ఫుల్. అన్నీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి, అంటే వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ అని అంతా తెలిసిపోతుంది స్టార్టింగ్ నుంచే. అది కరెక్ట్ అమ్మా. దానికి ఒక ఉదాహరణ, కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్ళాం నేను. అందులో అంత బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడంతా. వాళ్ళంతా నన్ను అడుగుతున్నారు, సార్ హెల్మెట్ రూల్ ఎప్పటి నుంచి వస్తుంది అన్న. నేను అన్నాను, వాట్ ఈస్ దిస్ హెల్మెట్ రూల్ అని. అంటే గవర్నమెంట్ ఒక లా పాస్ చేసి హెల్మెట్ వేసుకోవడం కంపల్సరీ అని ఎప్పటి నుంచి చేస్తుంది అంటారు వాళ్ళు. నేను అడిగాను, ఎందుకండి గవర్నమెంట్ ఎందుకు, మరి హెల్మెట్ పెట్టుకోవచ్చే మంచిది కదా అంటే, అవును సార్ హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్స్ అవ్వవు అని. వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ టు మేక్ ఎ రూల్? యూ స్టార్ట్ బయింగ్ హెల్మెట్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ దిస్ థింగ్. So why should have a government to come and say that? So each house should become like this. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి నేను చెప్పడం ఏంటంటే, let us not wait for government to introduce something. Let us introduce ourselves. Why not we introduce ourselves? అందుకనే ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ పేపర్ కాల్స్ మోరల్స్ అండ్ ఎథిక్స్. మోరల్స్ అండ్ ఎథిక్స్ అన్నది ఒక పేపర్ వచ్చింది ఇప్పుడు సివిల్ సర్వీసెస్. దానికి ఎవరో మొన్న వచ్చారు, దానికి సిలబస్ ఏముంటుంది సార్? ది సిలబస్ ఈజ్ యువర్ లైఫ్ ఓన్లీ. దట్స్ ఆల్. The syllabus is your life. You write your experiences, those will be the answers. That's all. If you morally and ethically, if you become so high, whatever you write, that becomes the answer. That becomes the answer. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి అవి మనం వెతుక్కుంటూ ఉంటున్నాం సమాజంలో. మాస్టర్ వెళ్ళిపోగానే సార్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అడుగుతారు. మా మాస్టర్లు ఎలా ఉండేవాళ్ళంటే, మాకు ఇంటర్మీడియట్లో ఒక ఆయన చెప్పారు, మాకు 15 ప్రశ్నలు ఇచ్చి 10 ప్రశ్నలు సమాధానాలు ఇవ్వమని అడిగేవాళ్ళు అక్కడ. ఆయన మమ్మల్ని ఎలా తయారు చేశారంటే, 15 ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసేసి ఆన్సర్ షీట్ మీద రాయండి, కరెక్ట్ ఎనీ 10, యూ ఎవాల్యుయేట్ ఎనీ 10, వీఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ % మార్క్స్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో లెట్ us be learn everything. కాబట్టమ్మా definitely what you do is you start doing it from your home, maybe with your children, maybe with your brothers, sisters, or maybe neighbors, son. We can always say, I said the simple things for spirituality: yoga, prayer, pranayama, and reading good books. These are the things which gives you a lot of spirituality. It gives an opportunity for you to search yourself. నిన్ను నువ్వు పరిశోధించడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనాలు. కాబట్టి వేరే వేరే స్కూల్స్లో కూడా ప్రయత్నిస్తున్నారు. బట్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హోమ్. హోమ్ ఈజ్ ఎ స్మాల్ యూనిట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క చిన్న నమూనా అంటే ప్రతి ఇల్లు. కాబట్టి ప్రతి ఇంటిలో గనుక ఈ భావాలను మనం గనుక పెంపొందగలిగామంటే భారతదేశంలో ఈ భావాలు పెంపొందింపగలవు. కాబట్టి మన ఇండ్లలోంచి మనం మొదలు పెడతామని మనం నిర్ణయించుకుంటే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న ఫోటోగ్రాఫ్ విత్ అవర్ ఇక్కడికి వచ్చి వాళ్ళ క్లాసులు వింటూ వాలంటీర్గా తీసుకున్నారు. అండ్ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక 4 కూడా మళ్ళీ వచ్చి వాలంటీర్ చేస్తున్నారు. మీరు నెక్స్ట్ బ్యాచ్కి వచ్చి మీరు అందరూ వాలంటీర్ చేయొచ్చు. నా యంగ్ మైండ్స్ సార్ ఇంకో గ్రూప్ సార్ యంగ్ మైండ్స్ వాళ్ళు లాస్ట్ టైం ఇన్స్పైర్ అయ్యి సార్ స్పీచ్తోనే ఈరోజు
ఇక్కడికి వచ్చి లాస్ట్ 4 days నుంచి రేపు కూడా 5th డే, ఈరోజు 6th డే కూడా. యా ప్లీజ్ మూవ్ కమాన్, అటు ఇటు నిలబడండి, అక్కడ ఇక్కడ కింద కూర్చోండి అమ్మాయిలు. రైట్. వాళ్ళ భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళ వాటర్ వాళ్ళే తెచ్చుకుంటారు, మీకంటే ముందు వస్తారు, మీ తర్వాత వెళ్తారు. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.